హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు T1 అకాడమీ. ఐఎమ్ సుధీర్ కుమార్. డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా మనం ఈరోజు 21 జూలైకి సంబంధించిన వేరియస్ కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి ఇన్ డీటెయిల్గా చూద్దాం. లెట్స్ సీ ది క్వశ్చన్ ఆఫ్ ది డే. సో మనం నిన్నటి క్వశ్చన్కి ఈరోజు ఆన్సర్ చూస్తాం కానీ, సో దాంట్లో భాగంగా క్వశ్చన్ ఏంటి, వాట్ ఈస్ ద ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఆఫ్ జ్ఞానోదయ రీసెంట్లీ లాంచ్డ్ బై IIM Kajikode? ఓకే, ఆప్షన్ ఏ టు ఎక్స్క్లూజివ్లీ ప్రమోట్ ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్. Option B, to develop teaching methodologies specially for international students. Option C, to modernize teaching by blending Indian knowledge systems with global pedagogy. Option D, to only publish ancient Indian texts. So option C is the correct answer. ఏదైతే మనకి ఇంటర్నేషనల్ పెడగాగి ఉందో, ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్ని దాంతో ఇంటరాక్షన్ చేసి కొత్త పెడగాగిని డెవలప్ చేయాలనుకుంటున్నారు ఈ జ్ఞానోదయ సెంటర్ ద్వారా. ఓకే, ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. లెట్స్ సీ ది టుడే క్వశ్చన్. ఈ క్వశ్చన్కి మీరు ఆన్సర్ కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. క్వశ్చన్ ఏంటి, విచ్ అవార్డ్స్ డిడ్ భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్ ఇన్ తెలంగాణ విన్? ఓకే, ఈ కింద ఇచ్చినటువంటి అవార్డ్స్లో ఏది భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్ గెలుచుకుంది అని అడుగుతున్నాడు. ఆప్షన్ ఏ ఓపెన్ సోర్స్ GIS ఇన్నోవేటర్ అవార్డ్ అండ్ స్టేట్ జియోస్పేషియల్ ఎక్సలెన్స్ అవార్డ్. ఆప్షన్ బి ఓపెన్ సోర్స్ GIS కోహట్ అవార్డ్ అండ్ నేషనల్ జియోస్పేషియల్ ప్రాక్టీషనర్ అవార్డ్. ఆప్షన్ సి GIS పియనీర్ అవార్డ్ అండ్ డిజిటల్ ఇండియా జియోస్పేషియల్ అవార్డ్. ఆప్షన్ డి బెస్ట్ GIS ఇంప్లిమెంటేషన్ అవార్డ్ అండ్ జియోస్పేషియల్ లీడర్షిప్ అవార్డ్. సో దీనికి సంబంధించిన ఆన్సర్ ఏంటి అనేది మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే, లెట్స్ సీ ది టాపిక్. గంగైకొండ చోళపురం ఫస్ట్ న్యూస్లో ఉండడం జరిగింది. సో దాని గురించి చూద్దాం. పోర్ట్ ఆఫ్ ఇలియట్ న్యూస్లో ఉండడం జరిగింది. ఏ స్టేట్లో ఉంటుంది, ఓకే, ఏ దేశంలో ఉంది అనేది చూద్దాము. ఓకే, నెక్స్ట్ వచ్చేసి NSCSTI, ఓకే, 2.0 ఫ్రేమ్వర్క్ న్యూస్లో ఉండడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి NIEPIDను అండ్ JVF మధ్యలో ఒక మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అనేది జరిగింది. సో ఆ మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఏంటి అనేది చూద్దాము. నెక్స్ట్ వచ్చేసి అమేథీ మేడ్ AK-203 రైఫిల్స్ అనేది న్యూస్లో ఉండడం జరిగింది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి గ్రన్లా బర్డ్ అనే న్యూస్లో ఉండడం జరిగింది. నెక్స్ట్ సర్లా విజా 2025 అనే ఫెస్టివల్ న్యూస్లో ఉండడం జరిగింది. ఏ స్టేట్లో సెలబ్రేట్ చేస్తారు అనేది చూద్దాము. అదేవిధంగా మనము స్పేస్ స్టేషన్ని బిల్డ్ చేయాలనుకుంటున్నాం ఇస్రో వాళ్ళు. సో అది 2035 అలా అవుతుందని ఒక అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాము. నెక్స్ట్ వచ్చేసి INS సంధ్యాక్ న్యూస్లో ఉండడం జరిగింది. ఎందుకు న్యూస్లో ఉంది, దాని యొక్క స్పెషాలిటీస్ ఏందనేది చూద్దాము. అదేవిధంగా ఇంటర్నేషనల్ మ్యాథమెటికల్ ఒలింపియాడ్ న్యూస్లో ఉండడం జరిగింది. 66th ఇంటర్నేషనల్ మ్యాథమెటిక్ ఒలింపియాడ్. సో దానికి సంబంధించి చూద్దాం. నెక్స్ట్ కారకల్ క్యాట్ అనే న్యూస్లో ఉండడం జరిగింది. లాస్ట్ వచ్చేసి అడాఫ్లీ వ్యాక్స్ అనే వ్యాక్సినేషన్ అనే న్యూస్లో ఉండడం జరిగింది మలేరియాకి సంబంధించి. సో దాని గురించి కూడా చూద్దాం. ఓకే, గంగైకొండ చోళపురం. సో ఈ గంగైకొండ చోళపురం ఎందుకు న్యూస్లో ఉందంటే, ఈ గంగైకొండ చోళపురాన్ని నిర్మించి ఇప్పటికీ 1000 years అవుతుంది. 2025 కల్లా 1000 years అవుతుంది. సో దీనికి సంబంధించి ఎవరు, చోళ సామ్రాజ్యానికి సంబంధించి ఎవరు దీన్ని బిల్డ్ చేయడం జరిగిందంటే రాజేంద్ర చోళ 1. ఓకే, రాజేంద్ర చోళ 1 ఈ గంగైకొండ చోళపురాన్ని నిర్మించడం జరిగింది. ఓకే, ఇప్పుడు బేసిక్గా మనకి 1025 నుంచి 1030 మధ్యలో ఈ గంగైకొండ చోళపురాన్ని నిర్మించడం జరిగింది బేసిక్గా. సో ఇది తర్వాత ఇది చోళులకి రాజధానిగా కూడా ఉండడం జరిగింది. ఎందుకు నిర్మించాడు అంటే నార్దర్న్ ఎక్స్పెడిషన్ అంటే ఉత్తర భారతదేశానికి చోళ సామ్రాజ్యాన్ని విస్తరించినందుకు గానుగా ఈ గంగైకొండ చోళపురాన్ని నిర్మించడం జరిగింది. ఓకే, దీనికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాము. ఓకే, 1000 years అవుతుంది. సో చోళ నార్దర్న్ ఎక్స్పెడిషన్, ఓకే, ఉత్తర భారతదేశానికి చోళ సామ్రాజ్యాన్ని విస్తరించినందుకు గాను ఓకే రాజేంద్ర చోళ 1 అనే కింగ్ ఈ చోళపురాన్ని నిర్మించడం జరిగింది. సో ఈ రాజేంద్ర చోళ 1కి కూడా ఏమని పేరు ఉంది అంటే గంగైకొండ చోళన్. ఎందుకు, తన యొక్క సామ్రాజ్యాన్ని గంగా నది వరకు కూడా విస్తరించడం జరిగింది, అందుకని చెప్పేసి అతనికి ఆ పేరు ఇవ్వడం జరిగింది. ఓకే, సో ఎక్కడ తమిళనాడులోని అరియలూరు దగ్గర ఈ గంగైకొండ చోళపురాన్ని నిర్మించడం జరిగింది. ఓకే, మనకు చాలా ఫేమస్. ఓకే, ఈ గంగైకొండ చోళపురం వచ్చేసి 1028 నుంచి 1279 మధ్యలో చోళ సామ్రాజ్యానికి రాజధానిగా ఉండడం జరిగింది. ఓకే, బిల్డ్ ఆఫ్టర్ విక్టోరియస్ నార్థన్ ఎక్స్పెడిషన్, సింబల్ ఆఫ్ ది చోళ సుప్రమసీ ఓవర్ ది నార్థన్ ఇండియా. సో మనకు తెలుసు ఈ గంగైకొండ చోళపురం అనేది
రాజేంద్ర చోళ 1 నిర్మించడం జరిగింది. రాజేంద్ర చోళ 1 వచ్చేసి రాజరాజ చోళ 1 ఎవరైతే ఉన్నారో రాజరాజ చోళ 1, సో అతని యొక్క కుమారుడు. సో అతను గంగా నది వరకు కూడా చోళ సామ్రాజ్యాన్ని విస్తరించినందుకు గాను ఈ గంగైకొండ చోళపురాన్ని నిర్మించడం జరిగింది. తర్వాత 1025 నుంచి 1279 వరకు ఇది చోళ సామ్రాజ్యానికి రాజధానిగా ఉండడం జరిగింది. సో మనకు తెలుసు ఇంట్రికేట్ కార్వింగ్స్ చాలా వాస్తుశిల్పిలో, అదేవిధంగా వాటిపైన ఉన్నటువంటి స్కల్ప్చర్స్ని కానీ ఈ గంగైకొండ చోళపురంకి చాలా పెట్టింది పేరు. ఇది ఒక రకంగా తమిళ్ ఏదైతే ఉందో తమిళ్కు సంబంధించినటువంటి కల్చర్ని రిప్రజెంట్ చేసే విధంగా ఈ గంగైకొండ చోళపురాన్ని నిర్మించడం జరిగింది. ఓకే, సో ఫోర్టిఫైడ్ ప్లేసెస్, అదేవిధంగా ప్లాన్డ్ రోడ్స్, రాయల్ రెసిడెన్స్ అనేది ఇందులో చాలా ప్రముఖంగా ఉంది. సో మనందరికీ తెలుసు ఇది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్లో భాగంగా కూడా ఇది గుర్తించడం జరిగింది గంగైకొండ చోళపురాన్ని. సో తంజావూరు, అదేవిధంగా దరసురం ఏదైతే ఉందో ఈ మొత్తం చోళ సామ్రాజ్యానికి సంబంధించినటువంటి ఈ 3 ప్లేసెస్ని యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్గా కూడా గుర్తించడం జరిగింది. సో కంపల్సరీ అడుగుతారు. ఇలాంటివి ఏవైతే న్యూస్లో ఉంటాయో హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో, సబ్జెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చాలా ఇంపార్టెంట్. సో ఓకే, తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి పోర్ట్ ఆఫ్ ఇలియత్. సో మనకి రెడ్ సీ ఏదైతే ఉంటుందో ఎర్ర సముద్రం, ఈ రెడ్ సీకి బేసిక్గా ఇజ్రాయెల్కి మధ్యలో, అంటే ఇజ్రాయెల్ యొక్క మెయిన్ పోర్ట్ అనమాట. సో ఈ ఇలియత్ పోర్ట్ ఏదైతే ఉందో ఇది గత కొద్ది కాలంగా మనకి హౌతీ రెబెలియన్స్ వారి కంట్రోల్లో ఉండడం జరిగింది. దాని ద్వారా ఇజ్రాయెల్ సంబంధించినటువంటి మెయిన్ ట్రేడ్ అనేది తగ్గిపోయింది. ఎస్పెషల్లీ ఈ రెడ్ సీ ద్వారా ఏదైతే మనకి ఈ సూయిజ్ కెనాల్ ఏదైతే ఉందో ఆ సూయిజ్ కెనాల్ని సర్పాస్ చేస్తూ బేసిక్గా ఇటు ఇండియన్ ఓషన్కి, అరేబియన్ ఓషన్కి ఓపెన్గా ఇది పనిచేస్తుంది ఈ ఇలియట్. సో మనకి ఒకవేళ ఇజ్రాయెల్ కనుక ట్రేడ్ చేయాలి అనుకుంటే దానికి ఉన్నటువంటి ఏదైతే మెడిటరేనియన్ సీ కాకుండా రెడ్ సీ ద్వారా చేయాలి అనుకున్నట్లయితే ఈ పోర్ట్ ఇలియతే చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఈ పోర్ట్ ఇలియత్ బేసిక్గా ఏషియన్ కంట్రీస్ ఏదైతే ఏషియన్ కంట్రీస్ ఉన్నాయో ఆ ఏషియన్ కంట్రీస్కు ఓపెన్గా మారుతుంది. సో కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఈ పోర్ట్ ఇలియత్ అనేది మొత్తం హౌతీస్ రెబెలియన్ కంట్రోల్లో ఉండడం వల్ల దీని యొక్క మొత్తం ట్రేడ్ అనేది దాదాపుగా 90% తగ్గిపోయిందనమాట. సో దీనివల్ల ఏదైతే ఇంపోర్ట్స్ కానీ ఎక్స్పోర్ట్స్ కానీ ఎస్పెషల్లీ కార్స్, ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి ఇంపోర్ట్ కార్స్ ఏవైతే ఉన్నాయో, చైనాకి సంబంధించిన ట్రేడ్ ఏదైతే ఉందో చాలా మటుకు దెబ్బతినడం జరిగింది. అందుకని చెప్పేసి న్యూస్లో ఉంది. సో పోర్ట్ ఇలియత్ దేనికి సంబంధించిందంటే ఇజ్రాయెల్ కంట్రీకి సంబంధించింది. ఇది రెడ్ సీ ద్వారా ఏషియన్ కంట్రీస్కి అంటే ఇండియన్ ఓషన్కి, అదేవిధంగా అరేబియన్ ఓషన్కి ఓపెనింగ్గా కనిపిస్తుంది. టు బైపాస్ ది ఏదైతే మనకి ఇక్కడ ఈజిప్ట్ దగ్గర ఉన్నటువంటి సూయిజ్ కెనాల్ ఏదైతే ఉందో దాన్ని బైపాస్ చేస్తూ వాళ్ళు ఈ విధంగా కూడా వాడుకునే ఛాన్స్ ఉండే. కాకపోతే బేసిక్ ఇప్పుడు అదంతా కూడా హౌతీ రెబెలియన్స్ చేతిలో ఉండడం వల్ల ఇబ్బందిగా ఉంది ట్రేడ్కి. సో అందుకని చెప్పేసి న్యూస్లో ఉంది. ఓకే, 90% డ్రాప్ ఇన్ యాక్టివిటీ డ్యూ టు హౌతీ అటాక్స్ ఇన్ రెడ్ సీ. ఓకే, నదర్న్ టిప్ ఆఫ్ గల్ఫ్ ఆఫ్ అక్బా. ఓకే, గల్ఫ్ ఆఫ్ అక్బాకి ఇది బేసిక్గా లొకేషన్లో గల్ఫ్ ఆఫ్ అక్బా అనే లొకేషన్లో ఉండడం జరిగింది. సో నియర్ జోర్డాన్ అండ్ ఈజిప్ట్. మనం ఇక్కడ మ్యాప్లో కనుక చూసుకున్నట్లయితే ఇటు జోర్డాన్ ఉండడం జరుగుతుంది, ఇటు ఈజిప్ట్ కూడా ఉండడం జరుగుతుంది. ఓకే, చాలా స్ట్రాటజిక్ ఇంపార్టెంట్ పోర్ట్ అనమాట ఇజ్రాయెల్కి. ఓకే, ఒకవేళ మెడిటరేనియన్ సీ ద్వారా ట్రేడ్ కనుక జరగకపోతే ఈ ఇలియా ఏదైతే ఉందో దాని ద్వారా ట్రేడ్ అనేది ఎక్కువగా జరుగుతుంది. సో బేసిక్గా ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి ఈస్ట్ సైడ్ ఉన్నటువంటి ట్రేడ్ అంతా ఈ పోర్ట్ ద్వారానే జరుగుతుంది. సో దీన్ని 1952లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. 1957 నుంచి ఆపరేషన్లోకి రావడం జరిగింది. ఇజ్రాయెల్స్ ఓన్లీ కమర్షియల్ రెడ్ సీ ఫోర్ట్ అనమాట ఇది. సో లింక్స్ విత్ ఏషియా, ఈస్ట్ ఆఫ్రికా, ఆస్ట్రేలియాతో ఈ ఫోర్ట్కి లింక్ అవడం జరుగుతుంది అనమాట. సో నో డైరెక్ట్ రైల్ లింక్ అనేది ఉండడం జరిగింది. సో 100 కిలోమీటర్స్ అవే డైమోనా దగ్గర రైల్ అనేది అక్కడికి ఆగిపోవడం జరుగుతుంది. సో హ్యాండిల్స్ 50% ఆఫ్ ది ఇజ్రాయెల్స్ వెహికల్ ఇంపోర్ట్స్ మెయిన్లీ ఫ్రమ్ చైనా. ఇందాక చెప్పాను కదా. ఓకే, ఎక్స్పోర్ట్ హబ్ ఫర్ పొటాష్ అండ్ పాస్పేట్ వయా ICL సపోర్ట్స్ ట్రాన్స్షిప్మెంట్ టు అక్బా అండ్ జోర్డాన్కి ఇది ఒక ట్రాన్స్షిప్మెంట్ పోర్ట్గా కూడా పనిచేస్తుండే. కాకపోతే ఏంటంటే ఇప్పుడు హౌతీ రెబెలియన్స్ దీన్ని ఆక్యుపై చేయడం వల్ల చాలా మటుకి ట్రేడ్ అనేది ఆగిపోయిందనమాట. ఓకే, బైపాస్ ది సూయిజ్ కెనాల్. ఓకే, అరబ్ ఇజ్రాయెల్ కాన్ఫ్లిక్ట్లో కూడా చాలా కీ రోల్ చేయడం జరిగింది ఏది ఈ పోర్ట్ అనేది. సో కంపల్సరీ అడుగుతారు ఇలియా పోర్ట్ ఏ కంట్రీకి సంబంధించింది అని అడుగుతాడు, లేకపోతే ఏ సముద్ర భాగాన ఉంది అంటే రెడ్ సీ. ఓకే, తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్.
నెక్స్ట్ వచ్చేసి మనకి నేషనల్ సంబంధించి సివిల్ సర్వీసెస్కి సంబంధించి ట్రైనింగ్ అప్గ్రేడేషన్ ప్రాసెస్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ కోసం అని చెప్పేసి NSCSTI 2.0 ఫ్రేమ్వర్క్ అనేది తీసుకురావడం జరిగింది. ఓకే, ఇటీవల కాలంలో NSCSTI 2.0 ఫ్రేమ్వర్క్ అనేది దేనికి సంబంధించిందంటే బేసిక్గా అప్గ్రేడ్ సివిల్ సర్వీసెస్ ట్రైనింగ్ ఇన్ ఇండియా. ఓకే, సివిల్ సర్వీసెస్ ఎవరైతే లైక్ IAS IPS వీళ్ళు ఉంటారో వారి కోసం అని చెప్పేసి వారి యొక్క అప్గ్రేడేషన్ స్కిల్ అప్గ్రేడేషన్ చేయడం కోసం అని చెప్పేసి ఈ ఫ్రేమ్వర్క్ని తీసుకురావడం జరిగింది. ఓకే, ఎవరు ఏంటి అనేది చూద్దాము. ఓకే, సో ఎవరు లాంచ్ చేయడం జరిగింది? డాక్టర్ జితేంద్ర సింగ్ గారు లాంచ్ చేయడం జరిగింది అండర్ మిషన్ కర్మయోగి. ఓకే, మనకి బేసిక్గా సివిల్ సర్వెంట్స్ ఎవరైతే ఉంటారో వారికి ట్రైనింగ్ ఇచ్చే ప్రాసెస్లో అంటే స్కిల్స్ అప్గ్రేడేషన్ కానీ అండ్ పబ్లిక్ సర్వీసెస్ అనేవి ఎఫెక్టివ్గా డెలివరీ అవ్వడం కోసం అని చెప్పేసి మిషన్ కర్మయోగిని తీసుకురావడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈ NSCSTIని ప్రత్యేకించి ఇప్పుడు 2.0 ఫ్రేమ్వర్క్ మామూలుగా తీసుకురావడం జరిగిందనమాట. ఓకే, సో ఎవరు డెవలప్ చేశారు మరి దీన్ని అంటే కెపాసిటీ బిల్డింగ్ కమిషన్ వాళ్ళు డెవలప్ చేయడం జరిగింది. దీంట్లో ఏంటి? ఫాస్టర్ సిటిజన్ సెంట్రిక్ ఫ్యూచర్ రెడీ సివిల్ సర్వీసెస్, ఎంకరేజ్ ఇన్స్టిట్యూషనల్ ఎక్సలెన్స్ అండ్ ఇన్నోవేషన్, ప్రమోట్ AI డ్రివెన్ అండ్ హైబ్రిడ్ లెర్నింగ్ మోడల్స్ని కూడా ఈ సివిల్ సర్వీసెస్ ట్రైనింగ్ ప్రోగ్రాంలో భాగంగా దీంట్లో తీసుకురావడం జరుగుతుంది. ఓకే, సో అదేవిధంగా ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో ఆల్రెడీ బంగ్లాదేశ్, సౌత్ ఆఫ్రికా, మాల్దీవ్స్ లాంటి కంట్రీస్ ఎక్స్పెక్టేషన్స్ చేస్తున్నాయి అలాంటి సిస్టమ్ని కూడా మాకు ఇవ్వండి అని చెప్పేసి, మా దగ్గర కూడా సివిల్ సర్వెంట్స్కి ట్రైనింగ్ చేయండి అని చెప్పేసి. సో దీంట్లో భాగంగా ఏంటి, ఏవైతే ఎవాల్యుయేషన్ మెట్రిక్స్ ఉంటాయో అంటే సివిల్ సర్వీసెస్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వారికి ట్రైనింగ్ ఇచ్చే ప్రాసెస్లో కొంత ఏంటి మనకి మెట్రిక్స్ ఉంటాయి, ప్రమాణాలు. సో ఆ ప్రమాణాలని 59 నుంచి 43కి తగ్గించడం జరిగింది. అదేవిధంగా ఇంటిగ్రేషన్ ఆఫ్ AI టూల్స్, ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్ని ఇంటిగ్రేట్ చేశారు ట్రైనింగ్ ప్రోగ్రాంలో భాగంగా. అదేవిధంగా కర్మయోగి కాంపిటెన్సీ మోడల్, అమృత్ జ్ఞాన్ కోశాన్ని కూడా ఇంక్లూడ్ చేయడం జరిగింది. అప్లికేబుల్ టు సెంట్రల్, స్టేట్ అండ్ అర్బన్ లోకల్ బాడీస్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా ఈ ఫ్రేమ్వర్క్ని వాడుకోవచ్చు. ఓకే, సింపుల్గా NSCSTIకి సంబంధించి 2.0 ఫ్రేమ్వర్క్ దేనికి సంబంధించింది అంటే మనకి సివిల్ సర్వెంట్స్ ఎవరైతే ఉంటారో వారికి అప్గ్రేడేషన్ ప్రోగ్రామ్ అన్నమాట. అంటే సివిల్ సర్వీసెస్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఏదైతే ఉంటుందో దానికి అప్గ్రేడేషన్ మోడల్. ఓకే, తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఏంటండి, మనకి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ది ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ ఇంటలెక్చువల్ డిసబిలిటీస్ ఏదైతే ఆర్గనైజేషన్ ఉందో, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ది ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ ఇంటలెక్చువల్ డిసబిలిటీస్, అదేవిధంగా JVF అనే ఒక ఆర్గనైజేషన్తో ఒక మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అనేది చేసుకోవడం జరిగింది. ఓకే, ఒక ఒప్పందం చేసుకున్నారు. ఏంటి? స్ట్రక్చర్డ్ ఎడ్యుకేషన్ ఫర్ చిల్డ్రన్స్ విత్ ఇంటలెక్చువల్ డిసబిలిటీస్. సో ఇంటలెక్చువల్ డిసబిలిటీస్తో ఎవరైతే బాధపడుతున్నారో వారికంటే ఒక స్ట్రక్చర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉండాలి అని చెప్పేసి ఒక ఫ్రేమ్వర్క్ని తీసుకురావడం జరిగింది. సో దానికి సంబంధించిన ఫ్రేమ్వర్క్ వచ్చేసి 2 సంస్థల మధ్యలో ఈ ఒప్పందం జరిగింది. ఏ సంస్థలు? నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ది ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ ఇంటలెక్చువల్ డిసబిలిటీస్, అదేవిధంగా JVF ఎవరైతే ఉన్నారో వారి మధ్యలో అన్నమాట. సో ఏంటి అసలు దీనికి సంబంధించి అనేది చూద్దాము. ఓకే, మేజర్గా దిశ అభియాన్ అని మనకు ఒక ప్రోగ్రామ్ ఉంది. ఆ దిశ అభియాన్ ప్రోగ్రాంలో భాగంగా ఈ ఇంటలెక్చువల్ డిసబుల్డ్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వారికంటే ఒక స్ట్రక్చర్డ్ ఎడ్యుకేషన్ ఉండాలి అని చెప్పేసి చేయడం జరిగిందనమాట. సో ఎవరెవరి మధ్యలో? జై వకీల్ ఫౌండేషన్ మధ్యలో, అదేవిధంగా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎవరైతే పర్సన్స్ విత్ ఇంటలెక్చువల్ డిసబిలిటీస్ ఆర్గనైజేషన్ ఉంటుందో వాటి మధ్యలో. సో దీంట్లో భాగంగా ఒక దిశ కరికులంని నేషన్ వైడ్ రోల్ అవుట్ ఆఫ్ ది దిశ కరికులము, అదేవిధంగా డెలివర్ ఇండివిజువలైజ్డ్ ఎడ్యుకేషనల్ ప్లాన్స్, ఎనేబుల్ డిజిటల్ టూల్స్, ప్రింటెడ్ మెటీరియల్స్ ఫర్ రీజనల్ లాంగ్వేజెస్, ఎక్స్పాండ్ టు CDIES, అదేవిధంగా వాలంటరీ స్కూల్స్ ఏవైతే ఉంటాయో వాటికి ఈ కరికులము ఏదైతే ఎడ్యుకేషన్ స్టాండర్డ్ ఉంటుందో వాటిని డిస్ట్రిబ్యూట్ చేయాలని మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అనేది చేసుకోవడం జరిగింది. సో దీంట్లో భాగంగా ఏంటంటే ఈ ఇంటలెక్చువల్ డిసబిలిటీస్తో బాధపడుతున్నటువంటి వ్యక్తులకు ఈజీగా ఎడ్యుకేషన్ యాక్సెస్ వారి యొక్క వేలో డీల్ చేయడం కోసం అని చెప్పేసి ఈ ఇనిషియేటివ్ అనేది తీసుకురావడం జరిగింది. అయితే దీంట్లో భాగంగా ఆల్రెడీ దేశవ్యాప్తంగా 453 స్కూల్స్లలో ఎస్పెషల్లీ మహారాష్ట్రలో దీన్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. బెనిఫిటెడ్ 18,000 ప్లస్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వారందరికీ బెనిఫిట్ అవ్వడం జరిగింది. అదేవిధంగా 2,600 పైగా ఎడ్యుకేటర్స్ అంటే ఎవరైతే
టీచర్స్ ఉంటారో వారికి ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరిగింది. ప్రమోట్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 4 మనకి ఏదైతే ఉందో ఎడ్యుకేషన్, సస్టైనబుల్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో దాన్ని కూడా ప్రమోట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా రెడ్యూస్డ్ ఇన్ఈక్వాలిటీ సపోర్ట్స్ వికసిత్ భారత్ విషన్కి ఈ మెమోరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది. ఓకే, సో దీంట్లో భాగంగా కీ ఫీచర్స్ ఏంటి? ఓకే, దిశ అసెస్మెంట్ చెక్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేయడం జరుగుతుంది. ఓకే, మల్టీ సెన్సరీ లెర్నింగ్ అంటే మల్టీ సెన్సర్ ఇంటెలెక్చువల్ డిసబిలిటీస్ ఎవరైతే ఉంటారో వారికి కొంచెం సెన్సార్ అంటే బేసిక్గా సెన్సిటివిటీ అనేది తక్కువ. సో అందుకని చెప్పేసి మల్టీ సెన్సరీ లెర్నింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ టెక్ అప్లై మోడల్లో భాగంగా దీన్ని ఇవ్వడం జరుగుతుంది. డిజిటల్ పోర్టల్ ఫర్ ట్రాకింగ్ అండ్ యాక్సెస్ ఎవరైతే దీంట్లో భాగంగా ఉంటారో ఇంటెలెక్చువల్ డిసబిలిటీస్, సో వారి యొక్క లెర్నింగ్ కేపబిలిటీస్ ఏ విధంగా ఉన్నాయని ట్రాక్ చేయడం కోసం అని చెప్పేసి డిజిటల్ పోర్టల్ని కూడా సిద్ధం చేయడం జరిగింది. ఓకే, ట్రైనింగ్ మాడ్యూల్స్ ఫర్ ఎడ్యుకేటర్స్, స్కూల్ లీడర్స్ ఎవరైతే ఉంటారో బేసిక్గా ట్రైనింగ్ మాడ్యూల్స్ని కూడా అప్గ్రేడ్ చేశారు. ఓకే, DALM స్కీమ్ అంటే ఫ్రీ రీయూజబుల్ బుక్స్ ఇన్ లోకల్ లాంగ్వేజెస్ని కూడా తీసుకురావడం జరిగింది. ఓకే, తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. ఓకే, ఇంటెలెక్చువల్ డిసబిలిటీస్ పర్సన్స్ కోసం అని చెప్పేసి ఒక ప్రాపర్ స్టాండర్డ్ ఎడ్యుకేషన్కి అని చెప్పేసి మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అనేది ఏ ఇద్దరి మధ్యలో జరిగిందని క్వశ్చన్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి ఇక్కడ. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫేర్ కనుక చూసుకున్నట్లయితే అమేథీ మేడ్ AK 203 రైఫిల్స్. సో మనకి బేసిక్గా ఈ ప్రొడక్షన్ అనేది అమేథీలో స్టార్ట్ చేయడం జరిగింది. AK 203 రైఫిల్స్ అనేటి. సో రష్యా అండ్ ఇండియా సంయుక్తంగా ఈ AK 203 రైఫిల్స్ అనేటి డెవలప్ చేయడం జరుగుతుంది. సో దీంట్లో భాగంగా 2032 కల్లా దీని యొక్క ఫస్ట్ బ్యాచ్ ఆఫ్ ప్రొడక్షన్ అనేది డెలివరీ చేయాలనుకున్నారు. కానీ ఈ 2 సంవత్సరాలు ఏవైతే ఉన్నాయో వాటిని తగ్గిస్తూ దీనికి సంబంధించిన ఫస్ట్ బ్యాచ్ వచ్చేసి 2030 కల్లానే ప్రొడక్షన్ చేయాలి అని చెప్పేసి టార్గెట్ పెట్టుకోవడం జరిగింది. ఓకే, సో 2 years రెడ్యూస్ చేస్తూ టైం పీరియడ్ ఏదైతే ఉందో ఆ టైం పీరియడ్ని రెడ్యూస్ చేస్తూ కేవలం 2030 కల్లా ఈ AK 203 రైఫిల్స్ అనేవి దేశీయంగా ఉత్పత్తి చేయాలని సిద్ధంగా పెట్టుకున్నారు. సో ఎవరెవరి మధ్యలో ఏంటి అనేది చూద్దాము. సో ప్రొడక్ట్ బై ది ఓకే, ఎవరు ప్రొడ్యూస్ చేస్తున్నారు? ఇండో రష్యన్ రైఫిల్స్ ప్రైవేట్ లిమిటెడ్. సో ఇది యాక్చువల్లీ రష్యన్ ఆరిజిన్ రైఫిల్ అనమాట. సో రష్యా వాళ్ళు ఏంటి ఇండియాలోనే ప్రొడక్షన్ చేద్దాము అగ్రిమెంట్లో భాగంగా అనుకొని ఒక ఇండస్ట్రీని ఎస్టాబ్లిష్ చేశారు. ఏంటి మనకి ఇప్పుడు బ్రహ్మోస్ లాగా ఏ విధంగా అయితే మనము ఇండియాకు సంబంధించి అదేవిధంగా రష్యా వాళ్ళు మనం ఇద్దరం సంయుక్తంగా డెవలప్ చేస్తున్నాం కదా, అదేవిధంగా ఇండో రష్యన్ రైఫిల్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరు మీదుగా ఈ రైఫిల్స్ని ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఓకే, December 2030 కల్లా ఫస్ట్ బ్యాచ్ ఆఫ్ ప్రొడక్షన్ స్టార్ట్ చేయాలి అని చెప్పేసి అనుకుంటున్నారు, న్యూ డెలివరీ డేట్. సో బేసిక్గా ఈ AK 203 రైఫిల్స్ వచ్చేసి కలాషినికోవ్ సిరీస్కి సంబంధించినవి. ఓకే, డిజైన్ యూజ్ లాంగ్ లైన్ ఆఫ్ కంట్రోల్ అదేవిధంగా లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ ఏవైతే ఉన్నాయో ఆ బౌండరీస్లలో మనకి AK 203 రైఫిల్స్ని వాడాలని చెప్పేసుకొని ప్రొడక్షన్ స్టార్ట్ చేశారు. అదేవిధంగా ఇంకోటి ఏంటంటే దీని యొక్క స్పెషాలిటీ ఏంటంటే 15,000 రౌండ్స్ వరకు సర్వీస్ లైఫ్ వచ్చేసి దాదాపుగా 15,000 రౌండ్లు దీని యొక్క మ్యాక్సిమం కెపాసిటీ. ఓకే, ఇన్వాల్వ్స్ 120 మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెసెస్ అండ్ కంపోజ్ 50 కాంపోనెంట్స్ 180 సబ్ పార్ట్స్ అనేది దీంట్లో భాగంగా ఉన్నాయి. ఓకే, మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ క్వాలిటీ కంట్రోల్ కనుక చూసుకున్నట్లయితే ఇండో రష్యన్ రైఫిల్స్ ప్రైవేట్ లిమిటెడ్ లొకేటెడ్ ఇన్ అమేథీ UP, మనకి యూపీలో ఉండడం జరిగింది. ఓకే, దాదాపుగా 260 మంది పర్సనల్స్ దీంట్లో రష్యన్ ఎక్స్పర్ట్స్ కూడా వర్క్ చేయడం జరుగుతుంది. ఓకే, సో రీప్లేసింగ్ మరి ఇవి దేన్ని రీప్లేస్ చేస్తున్నాయంటే INSAS ఇండియన్ SAS రైఫిల్స్ ఏవైతే ఉన్నాయో ఆ INSAS రైఫిల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రీప్లేస్ చేస్తూ AK 203 రైఫిల్స్ని వాడడం జరుగుతుంది. దాదాపుగా ఇనిషియల్లీ 70,000 రైఫిల్స్ అనేవి ఇంపోర్ట్ చేయడం జరిగింది. సో తర్వాత డిఫెన్స్లో ఆత్మనిర్భర్ భారత్ని చేరుకోవాలి అని చెప్పేసి ఈ AK 203 రైఫిల్స్ సంబంధించినటువంటి ప్రొడక్షన్ అనేది ఇండియాలోనే స్టార్ట్ చేయడం జరుగుతుంది. మోడర్నైజేషన్ ఆఫ్ ఇన్ఫాంట్రీ ఓకే ఫార్మ్డ్ అండర్ ఇండియా రష్యా IGA 2019లో భాగంగా అప్పుడు ఏది ఇండో రష్యన్ రైఫిల్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది ఫామ్ అవ్వడం జరిగింది. ఓకే, తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. నెక్స్ట్ వచ్చేసి సరల్ విజహ 2025. సో ఇదొక యాన్యువల్ ఫెస్టివల్. సో తమిళనాడులో సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. మాన్సూన్ ఫెస్టివల్ అన్నమాట. సో మనకి ఏదైతే వర్షాకాలం స్టార్ట్ అవుతుందో ఆ టైంలో మనకి సరల్ విజా అనే ఫెస్టివల్ని సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. ఓకే, దీంట్లో భాగంగా
కుర్తలాన్ రీజియన్ ఏదైతే ఉందో అక్కడ ఈ సరల్ విజా 2025 అనే ఫెస్టివల్ని స్టార్ట్ చేయడం జరిగింది. సీనిక్ వాటర్ ఫాల్స్, అదేవిధంగా మాన్సూన్ చామ్ అనేది ఇక్కడ ఎంతగానో బేసిక్గా ఆ ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకే, ఆల్సో నోన్ యాజ్ సరల్ తిరువిజా, ఆల్సో నోన్ యాజ్ సరల్ తిరువిజా అని కూడా పిలవడం జరుగుతుంది. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ అనేది చూద్దాం. సో యాన్యువల్ మాన్సూన్ ఫెస్టివల్ హెల్డ్ కుర్తలాం known as its drizzles and waterfalls. ఓకే, సెలబ్రేట్స్ లోకల్ కల్చర్, అదేవిధంగా డ్యాన్స్ ఫామ్స్, ఆర్ట్స్, టూరిజము, అదేవిధంగా కొన్ని స్పోర్ట్స్ రిలవెంట్ కాంపిటీషన్స్ అనేటివి కూడా ఈ ఫెస్టివల్లో కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, బేసిక్గా వర్షాకాలం ఏదైతే ఉంటుందో ఆ వర్షాకాలానికి సంబంధించినటువంటి ఫెస్టివల్ మాన్సూన్ అరైవల్ని గుర్తుగా ఈ ఫెస్టివల్ని సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. ఓకే, రెవెన్యూ మినిస్టర్ అయినటువంటి కేకేఎస్ఎస్ఆర్ రామచంద్రన్ గారు దీన్ని ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఓకే, ఇక్కడ కలాయి వనార్ ఆడిటోరియంలో. ఓకే, నెక్స్ట్ వచ్చేసి దీంట్లో భాగంగా కల్చరల్ ప్రోగ్రామ్స్లో భాగంగా భరతనాట్యం, ఫోక్ డ్యాన్సెస్ ఇవి ఏవైతే ఉన్నాయో వాటిని సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. కాంపిటీషన్ వచ్చేసి యోగా, సిలంబం, అదేవిధంగా విల్లిసై, నెక్స్ట్ చుంబి కిడ్స్ కాంటెస్ట్ అనేటివి కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఎగ్జిబిషన్ 4 days ఫ్లవర్ షో అనేది కూడా హార్టికల్చర్లో భాగంగా సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. సో అడ్మినిస్ట్రేటివ్ సపోర్ట్ వచ్చేసి ప్రెజెంట్స్ ఆఫ్ కలెక్టర్, ఎస్పీస్ వీళ్ళందరూ భాగ్యస్వామ్యంతో ఈ ఫెస్టివల్ అనేది సెలబ్రేట్ చేస్తారు. బేసిక్గా వింజింజం ఏదైతే ఈ మనకి ఫెస్టివల్ ఏదైతే ఉందో ఆ ఫెస్టివల్ని ఎందుకు సెలబ్రేట్ చేస్తారు అంటే మాన్సూన్ అరైవల్ని సెలబ్రేట్ చేసుకోవడం కోసం అని చెప్పేసి ఈ ఫెస్టివల్ని చేస్తారు. ఓకే, అదేవిధంగా మెయిన్ సిగ్నిఫికెన్స్ ఏంటంటే ప్రమోట్స్ రూరల్ అండ్ మాన్సూన్ టూరిజంని ప్రమోట్ చేయడం కోసం అని చెప్పేసి ఈ ఫెస్టివల్ని సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. ఓకే, తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. ఇస్రో ప్లాన్స్ టు స్పేస్ స్టేషన్ బై 2035. మనకు తెలుసు భారతీయ అంతరిక్ష స్టేషన్ ఏదైతే ఉందో ఆ భారతీయ అంతరిక్ష స్టేషన్ని అంటే స్పేస్ స్టేషన్ మనకి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా భారతీయ అంతరిక్ష స్టేషన్ని ఉంచాలి అని చెప్పేసి స్పేస్లో ఉంచాలి అని చెప్పేసి మన ఇస్రో నిశ్చయించుకుంది. దాంట్లో భాగంగానే 2035 కల్లా మేము ఈ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ లాగానే ఇండియాకు సంబంధించినటువంటి ఇప్పుడు చైనాకు సంబంధించి ఏదైతే ఒక స్పెషల్ స్పేస్ స్టేషన్ ఏదైతే ఉందో అదేవిధంగా భారత్కు సంబంధించి అంతరిక్ష స్టేషన్ అని చెప్పేసి తీసుకురావడం జరుగుతుంది. అది 2035 కల్లా లాంచ్ చేస్తాము అని చెప్పేసి చెప్పడం జరిగింది. అదేవిధంగా 2040 కల్లా 2040 కల్లా మనకేంటి మూన్కు సంబంధించినటువంటి మిషన్ కూడా కంప్లీట్ చేస్తాము. అంటే మూన్ పైకి మానవుల్ని పంపించే విధంగా ఆస్ట్రోనాట్స్ని పంపించే మిషన్ ఏదైతే ఉందో 2040 కల్లా టార్గెట్ పెట్టుకోవడం జరిగింది. ఓకే, దానికి సంబంధించిన అనౌన్స్మెంట్ రావడం జరిగింది. సో క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఏ సంవత్సరం కల్లా ఇండియాకు సంబంధించినటువంటి అంతరిక్ష పరిశోధనా సంస్థని అంటే పరిశోధనా స్టేషన్ని బేసిక్గా స్పేస్లో ఎప్పుడు ఉంచుతారు అని అడుగుతారు. 2035. అదేవిధంగా మూన్కి ఎవరైతే ఆస్ట్రోనాట్స్ ఉన్నారో సో ఆస్ట్రోనాట్స్ పంపించేటువంటి మిషన్ ఎప్పుడు అంటే 2040 అని చెప్పేసి చెప్తున్నారు. ఓకే, దీనికి సంబంధించి కంపల్సరీ కూడా అడుగుతారు. సో బేసిక్గా అనౌన్స్ డ్యూరింగ్ ది IIT-DM కర్నూల్ కన్వకేషన్లో బాగా అనౌన్స్ చేయడం జరిగింది. ఓకే, మార్క్స్ ఇండియాస్ రైజ్ ఇన్ హంబుల్ బిగినింగ్స్ టు గ్లోబల్ స్పేస్ లీడర్షిప్. అదేవిధంగా మనము ఈ ఇయర్ కల్లా 2026 స్టార్టింగ్ కల్లా మనకి గగన్యాన్ మిషన్ కూడా కంప్లీట్ చేయాలని కూడా టార్గెట్ పెట్టుకోవడం జరిగింది. ఆల్రెడీ మనకు ఆదిత్య L1 అనేది సన్ యొక్క అబ్జర్వేషన్ ఏదైతే ఉందో సన్కు సంబంధించినటువంటి కరోనల్ ఎజెక్షన్స్ని స్టడీ చేయడం కోసం అని చెప్పేసి మనం ఆదిత్య L1ని ఆల్రెడీ లాంచ్ చేయడం జరిగింది. అదేవిధంగా 2025లో రీసెంట్గా డాకింగ్ టెస్ట్ అనేది కూడా కంప్లీట్ చేయడం జరిగింది. సో ఈ డాకింగ్ టెస్ట్ అనేది మనకి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఏదైతే ఉందో అంటే భారతీయ అంతరిక్ష స్టేషన్ ఏదైతే ఉందో ఆ అంతరిక్ష స్టేషన్కి ఇది ఎంతగానో హెల్ప్ అవుతుంది ఈ డాకింగ్ టెస్ట్ అనేది. సో అదేవిధంగా వీనస్ ఆర్బిట్ మిషన్ కూడా నెక్స్ట్ వికసిత్ భారత్ మిషన్లో భాగంగా ఇస్రో కూడా మేము ఎంతగానో కీ రోల్ చేస్తాము అని చెప్పేసి నిన్న అనౌన్స్ చేయడం జరిగింది. ఎస్పెషల్లీ ఇయర్స్ ఇంపార్టెంట్ ఎందుకు అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎస్పెషల్లీ కరెంట్ అఫైర్స్ ఓరియంటెడ్లో ఫ్యూచరిస్టిక్ ఓరియంటెడ్లో అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. నెక్స్ట్ వచ్చేసి INS సంధ్యక్. ఓకే, ఇండియాస్ ఫస్ట్ ఇండిజినస్ లార్జ్ సర్వే విజిల్ అండి ఇది. ఓకే, గుర్తుపెట్టుకోండి, దేశీయంగా ఉత్పత్తి చేసినటువంటి లార్జ్ సర్వే విజిల్. సో మేజర్గా
ఇప్పుడు మలేషియాలోని పోర్ట్ క్లాంగ్కి పిలవడం జరిగిందనమాట. సో దీని యొక్క సేవలను ఉపయోగించుకొని సో మేజర్గా హ్యూమానిటేరియన్ డిజాస్టర్ అసిస్టెంట్లో భాగంగా సో ఇలా విజిట్ చేస్తూ ఉంటాయి ఆ దేశాలని. సో అదేవిధంగా మనకి మలేషియాకి సంబంధించిన పోర్ట్ క్లాంగ్కి ఈ ఐఎన్ఎస్ సంధ్యక్ని పంపించడం జరిగింది. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాము. ఇది ఆల్రెడీ 2024 ఫిబ్రవరిలోనే ఈ ఐఎన్ఎస్ సంధ్యక్ అనేది కమిషన్ అవ్వడం జరిగింది. అంటే నావెల్లో మనకి నావికా దళంలో చేరడం జరిగింది. ఓకే, సో ఇండియాస్ ఫస్ట్ ఇండిజినస్లీ డిజైన్డ్ సర్వే విజిల్, ఓకే, లార్జ్ విజిల్. సో 2024 ఫిబ్రవరిలో కమిషన్ అవ్వడం జరిగింది. సో ఏ క్లాస్కి సంబంధించింది? సంధ్యక్ క్లాస్కు సంబంధించింది. సో దీంట్లో భాగంగానే 4 విజిల్స్ని బిల్డ్ చేయడం జరుగుతుంది. దాంట్లో ఇది ఒకటి అనమాట. సో బేసిక్గా దీని యొక్క కేపబిలిటీస్ ఏంది? కోస్టల్ అండ్ డీప్ వాటర్ హైడ్రోగ్రాఫిక్ సర్వేస్ అనేటివి చేయడం జరుగుతుంది. ఎంత లోతుంది ఏంటి, అక్కడ ఏమేమి మినరల్స్ ఉన్నాయని చెప్పేసి సర్వే చేయడం జరుగుతుంది. ఓషియోనోగ్రాఫిక్ డేటా కలెక్షన్ చేయడం జరుగుతుంది. అంటే అదేవిధంగా సైన్స్ అండ్ రెస్క్యూ, హ్యూమానిటేరియన్ డిజాస్టర్ రెస్క్యూ ఆపరేషన్స్ కూడా చేయడంలో ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది అనమాట. సో ఇప్పుడేంటి, పోర్ట్ క్లాంగ్కి మలేషియాకి దీని యొక్క పిలుపు అంటే అక్కడికి వెళ్ళడం జరిగింది. సో దీంట్లో భాగంగా స్ట్రెంత్ అండ్ హైడ్రోగ్రాఫిక్ కోఆపరేషన్ అండర్ ఐఎన్ఎస్డి అండ్ నేషనల్ హైడ్రోగ్రాఫిక్ ఆఫీస్కి సంబంధించి. సో దీంట్లో భాగంగా ఏంటి, ఒకవేళ ఏదైనా దేశానికి విజిట్ అయినప్పుడు ఏంటి, నాలెడ్జ్ ఎక్స్చేంజ్ ఇస్ ద మెయిన్ ఇంపార్టెంట్ థింగ్. ఓకే, నాలెడ్జ్ ఎక్స్చేంజ్, అదేవిధంగా సర్వే టెక్ షేరింగ్, అఫీషియల్ రిసెప్షనిస్ట్ అండ్ గుడ్ విల్ ఈవెంట్స్. సో మన యొక్క దేశాల మధ్యలో ఉన్నటువంటి కోఆపరేషన్ని బిల్డ్ చేయడం జరుగుతుంది. ఇంకెక్కువగా స్నేహపూర్వక సంబంధాలు అనేటివి ఎక్కువగా బలోపేతం చేయడానికి ఇలాంటిది ఉపయోగపడతాయి అన్నమాట. ఓకే, సో ఐఎన్ఎస్ సంధ్యక్ దేనికి సంబంధించిందంటే ఇండియాస్ లార్జెస్ట్ సర్వే విజిల్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, సో తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. నెక్స్ట్ వచ్చేసి ఇంటర్నేషనల్ మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్ 66వ ఇంటర్నేషనల్ మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్ అనేది ముంబైలో నిర్వహించడం జరిగింది. సో దాంట్లో ఇండియాకి సంబంధించినటువంటి వాళ్ళు ఈ మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్లో చాలా మెడల్స్ సాధించడం జరిగింది. సో ఆ మెడల్స్ దేంట్లో ఎన్ని వచ్చాయని చూద్దాం. ఓకే, లొకేషన్ వచ్చేసి సన్షైన్ కోస్ట్ వచ్చేసి ఆస్ట్రేలియాలో. ఓకే, 66th ఇంటర్నేషనల్ మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్స్. మొత్తం దీంట్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళంతా 630, 69 ఫీమేల్ కూడా కాంటెస్టెంట్స్ ఉన్నారు. 69 ఫీమేల్ కాంటెస్టెంట్స్ కూడా ఇంటర్నేషనల్ మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఎక్కడ నిర్వహించారు అంటే ఆస్ట్రేలియాలో. ఓకే, ఆస్ట్రేలియాలో నిర్వహించడం జరిగింది. ఇండియాకి సంబంధించి మెడల్స్ టాలీలో మొత్తం 6 రావడం జరిగింది. ఓకే, సో బెస్ట్ ఎవర్ స్కోర్ 193 అవుట్ ఆఫ్ 252కి 193 అనేది రావడం జరిగింది. సో దిస్ ఈస్ ద బెస్ట్ స్కోర్ ఫర్ ది ఇండియా. ఓకే, ఓవరాల్గా చూసుకున్నట్లయితే మేజర్గా గోల్డ్ మెడల్స్ వచ్చేసి 3 రావడం జరిగింది. కనవ్ తల్వార్, ఓకే, నెక్స్ట్ అరవ్ గుప్తా, నెక్స్ట్ ఆదిత్య మంగుడి. సో వీరికి గోల్డ్ మెడల్ రావడం జరిగింది. సిల్వర్ మెడల్ వచ్చేసి అబెల్ జార్జ్ మాథ్యూ, అదిష్ జైన్ గారికి సిల్వర్ మెడల్స్ రావడం జరిగింది. బ్రాంజ్ వచ్చేసి అర్కిత్ మానస్ ఎవరైతే ఉన్నారో ఢిల్లీకి సంబంధించిన వ్యక్తికి బ్రాంజ్ మెడల్ రావడం జరిగింది. అంటే 3 గోల్డ్, 2 సిల్వర్, 1 బ్రాంజ్ రావడం జరిగింది. సో ఓవరాల్ ర్యాంకింగ్ పరంగా చూసుకున్నట్లయితే గ్లోబల్ ర్యాంకింగ్ వచ్చేసి 7th పొజిషన్లో ఉండడం జరిగింది 193 స్కోర్తోని. సో ఇండియాస్ హైయెస్ట్ ఎవర్ స్కోర్ అన్నమాట ఇది. సో సెకండ్ టైం 3 గోల్డ్ మెడల్స్ రావడం జరిగింది. 1998లో 3 గోల్డ్ మెడల్స్ రావడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు మనకి 3 గోల్డ్ మెడల్స్ అనేటివి రావడం జరిగింది. అదేవిధంగా 23 టోటల్ గోల్డ్స్ సిన్స్ 1989. సో 1989 నుంచి ఇంటర్నేషనల్ మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్లో ఇండియా పార్టిసిపేట్ చేస్తున్నప్పటి నుంచి ఇప్పటివరకు 23 గోల్డ్ మెడల్స్ అనేటివి రావడం జరిగింది. అదేవిధంగా 12 గోల్డ్స్ ఈ మధ్య కాలంలోనే 2019 నుంచి 2025 మధ్యలో కేవలం 6 సంవత్సరాల కాలంలోనే మనకి 12 గోల్డ్ మెడల్స్ అనేటివి రావడం జరిగింది. ఇంక్లూడింగ్ ఇన్ లాస్ట్ 3 ఇయర్స్లో కేవలం 9 రావడం జరిగింది. ఓకే, సో అంటే రాను ఇండియా యొక్క పర్ఫార్మెన్స్ అనేది పెరుగుతూ ఉంది. ఓకే, హోమీ బాబా సెంటర్ ఫర్ సైన్స్ ఎడ్యుకేషన్ అనేది ముంబైలో ఉండడం జరిగింది. సో మనకి ఆర్గనైజర్. ఓకే, తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. నెక్స్ట్ వచ్చేసి కారకాల్ క్యాట్. సో మనకి గోస్ట్ క్యాట్ అని పిలవడం జరుగుతుంది. ఇది మధ్యప్రదేశ్లోని గాంధీ సాగర్ వైల్డ్ లైఫ్ శాంచురీ ఏదైతే ఉందో మనకి రీసెంట్గా 2 చీతాలను కూడా రీఇంట్రడ్యూస్ చేయడం జరిగింది గాంధీ సాగర్ వైల్డ్ లైఫ్ శాంచురీలో. మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి
ఈ వైల్డ్ లైఫ్ శాంచురీలో ఈ కార్కల్ క్యాట్ అనేది దాదాపుగా 20 ఇయర్స్ తర్వాత అక్కడ కనిపించడం జరిగింది. సో అందుకని చెప్పేసి న్యూస్లో ఉంది. సో దీన్ని గోస్ట్ క్యాట్గా కూడా పిలవడం జరుగుతుంది. అదేవిధంగా ఏదైనా మనకి యానిమల్ వైల్డ్ లైఫ్కి సంబంధించిన వైల్డ్ యానిమల్ ఏదైనా న్యూస్లో ఉంటే IUCN ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ నేచర్కి సంబంధించి ఏ స్టేటస్లో ఉంది, అదేవిధంగా వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్లో భాగంగా ఏ షెడ్యూల్లో ఉందనేది ఇంపార్టెంట్. సో IUCN స్టేటస్లో వచ్చేసి ఇది లీస్ట్ కన్సర్న్లో ఉండడం జరిగింది. ఓకే, వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారం షెడ్యూల్ 1లో ఉంది, అంటే హైయెస్ట్ ప్రొటెక్షన్ ఏజ్ గ్రూప్లో ఉండడం జరిగింది. సో సైంటిఫిక్ నేమ్ వచ్చేసి కార్కాల్ అని చెప్పేసి దీని యొక్క సైంటిఫిక్ నేమ్. ఓకే, ఇన్ ఇండియా వచ్చేసి కాల్డ్ సియాగోష్గా పిలవడం జరుగుతుంది. పర్షియన్ నేమ్ దట్ ట్రాన్స్లేట్ టు యాజ్ బ్లాక్ ఇయర్. సో దీని యొక్క చెవులు కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ బ్లాక్గా ఉండడం జరుగుతుంది దాని యొక్క బౌండరీస్. సో అందుకని చెప్పేసి దీనికి సియాగోష్ అని పేరు పెట్టడం జరిగింది. సో అండ్ థ్రెట్ అండ్ వైల్డ్ క్యాట్. ఓకే, మనకి ఇది చాలా ఫేమస్ అండి. మనకి ఈవెన్ ఆఫ్రికా సవన్నా రీజియన్స్లలో ఈ వైల్డ్ క్యాట్ అనేది కనిపించడం జరుగుతుంది. సో ఇప్పుడు న్యూస్లో ఎందుకు ఉందంటే గాంధీసాగర్ వైల్డ్ లైఫ్ శాంచురీ ఏదైతే ఉందో మనకి మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి గాంధీసాగర్ వైల్డ్ లైఫ్ శాంచురీలో ఇది కనిపించడం జరిగింది 20 సంవత్సరాల తర్వాత. ఓకే, తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. నెక్స్ట్ వచ్చేసి ఇండియా డెవలపింగ్ మల్టీ స్టేజ్ మలేరియా వ్యాక్సిన్. ఓకే, దాని పేరేంటి యాడిఫ్లాసీ వ్యాక్స్ అని ఈ మలేరియాకి సంబంధించినటువంటి మల్టీ స్టేజ్ సంబంధించినటువంటి వ్యాక్సిన్ అనేది డెవలప్ చేయడం జరుగుతుంది ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ వాళ్ళు. ఓకే, ICMR. సో ఈ మలేరియా వ్యాక్సిన్ సంబంధించి డీటెయిల్స్ ఏంటి, ఇది బేసిక్గా ఇది నావెల్, అంటే మనకి నోటి ద్వారానే వేసే ఛాన్సెస్ ఉన్నాయి. సో మనకి వ్యాక్సిన్స్ కనుక చూసుకున్నట్లయితే పోలియో వ్యాక్సిన్ ఎలా అయితే చుక్కల రూపకంగా వేస్తారో అదేవిధంగా మలేరియాకి సంబంధించినటువంటి వ్యాక్సిన్ ఏది అంటే యాడిఫ్లాసీ వ్యాక్స్ అని మలేరియా వ్యాక్సిన్. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. సో యాడిఫ్లాసీ వ్యాక్స్ ఏదైతే ఉందో ఇది ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ వాళ్ళు డెవలప్ చేయడం జరుగుతుంది. ఓకే, కొలాబరేషన్ విత్ ది రీజనల్ మెడికల్ రీసెర్చ్ సెంటర్. ఓకే, భువనేశ్వర్కి సంబంధించినటువంటి రీజనల్ మెడికల్ రీసెర్చ్ సెంటర్తోని, అదేవిధంగా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మలేరియా రీసెర్చ్ వాళ్ళు, డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీకి సంబంధించినటువంటి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇమ్యూనాలజీ. ఓకే, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇమ్యూనాలజీ, రీజనల్ మెడికల్ రీసెర్చ్ సెంటర్ భువనేశ్వర్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మలేరియా రీసెర్చ్, అదేవిధంగా ఇండియా కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ వాళ్ళు సంయుక్తంగా ఈ నావెల్ వ్యాక్సిన్ అనేది మలేరియాకి సంబంధించిన వ్యాక్సిన్ని డెవలప్ చేయడం జరుగుతుంది. ఓకే, చిమరిక్ మలేరియా వ్యాక్సిన్ ఈజ్ ఎ టైప్ ఆఫ్ వ్యాక్సిన్ దట్ కంబైన్స్ డిఫరెంట్ యాంటీజెన్స్ని కలిగి ఉంటుంది, పార్ట్స్ ఆఫ్ ది యాంటీజెన్స్ ఫ్రమ్ ది మలేరియా పారాసైట్ నుంచి. ఓకే, ప్లాస్మాడియం ఫ్లాసిపారం ఆర్ అదర్ రిలేటెడ్ ప్యాథోజన్స్ ఇంటూ ఏ సింగిల్ వ్యాక్సిన్ కన్స్ట్రక్ట్లో భాగంగా దీన్ని డెవలప్ చేయడం జరుగుతుంది. సో బేసిక్గా మోస్ట్ ఆఫ్ ది వ్యాక్సిన్స్ ఏంటి సింగిల్ స్టేజ్ వ్యాక్సిన్స్, కాకపోతే ఈ ఏదైతే యాడిఫ్లాసీ వ్యాక్సిన్ ఏదైతే మలేరియా వ్యాక్సిన్ ఉందో ఇది బేసిక్గా యాంటీజెన్ కాంపోనెంట్స్ టార్గెటింగ్ ది బోత్ ది ప్రీ ఎర్థోక్రైటిక్ అదేవిధంగా సెక్షువల్ స్టేజెస్ ఏవైతే ఉంటాయో వీటిని వినాశనం చేయడం కోసం అని చెప్పేసి డెవలప్ చేయడం జరుగుతుంది. అంటే 2 స్టేజెస్లలో ఇది వర్క్ చేయడం జరుగుతుంది. ఓకే, మేజర్గా మనకు వచ్చేసి ఇట్స్ బీయింగ్ ప్రొడ్యూస్డ్ యూజింగ్ లాక్టోకోకస్ లాక్టిస్ ఏ సేఫ్ ఫుడ్ గ్రేడ్ బ్యాక్టీరియం నుంచి డెవలప్ చేయడం జరుగుతుంది. సో అదేవిధంగా మనందరికీ తెలుసు మలేరియా ఏ విధంగా స్ప్రెడ్ అవుతుంది అని చెప్పేసి. ఓకే, ప్లాస్మాడియం పారాసైట్స్ వల్ల స్ప్రెడ్ అవ్వడం జరుగుతుంది. అదేవిధంగా స్ప్రెడ్కి మెయిన్ కారణం ఏంటి, ఫీమేల్ మస్కిటో అయినటువంటి అనఫోలిస్ మస్కిటోస్ బేసిక్గా బైట్ చేయడం వల్ల ఆ ప్యాథోజన్స్ వల్ల మనకి ఈ ప్లాస్మాడియం పారాసైట్స్ వల్ల మనకి బేసిక్గా మలేరియా అనేది రావడం జరుగుతుంది. సో దీంట్లో మేజర్గా వచ్చేసి 5 ప్లాస్మాడియం స్పీసీస్ అనేటివి ఉండడం జరిగింది మలేరియాకి సంబంధించి. ఓకే, అవేంటి ఫ్లాసిపురం, ఓకే, వివాక్స్ అండ్ అదేవిధంగా మలేరీ, అదేవిధంగా పి ఓవలి, నెక్స్ట్ వచ్చేసి నోలిసి. సో ఇవి మనకు సంబంధించినటువంటి మేజర్గా 5 ప్లాస్మాడియం స్పీసీస్ ఓకే మనకు మలేరియా రావడానికి కారకాలు అనమాట. సో దీంట్లో ప్లాస్మాడియం సంబంధించినటువంటి ఫ్లాసిపురం అదేవిధంగా ప్లాస్మాడియం వివాక్స్ ఏవైతే ఉన్నాయో ఇవి చాలా డేంజర్. వీటి వల్ల మలేరియా వస్తే మాత్రం ఖచ్చితంగా సివియర్ కండిషన్స్ అనేవి ఫేస్ చేయాల్సి వస్తుంది. సో అదేవిధంగా మనకు ఆల్రెడీ
మలేరియా వ్యాక్సిన్స్ అనేవి డెవలపింగ్ చేశాం కదండి. సో AS01 వ్యాక్సిన్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అప్రూవ్డ్ ఫస్ట్ వ్యాక్సిన్ ఇన్ 2021. అదేవిధంగా R21 మ్యాట్రిక్స్ M, ఓకే, ఇది సెకండ్ వ్యాక్సిన్ 2023లో అప్రూవ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఏదైతే వ్యాక్సిన్ ICMR డెవలప్ చేస్తుందో అది నావెల్ వ్యాక్సిన్, గుర్తుపెట్టుకోండి. ఓకే, తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. సో ఇవన్నీ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. మరిన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ కోసం T1 అకాడమీ యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వండి. అదేవిధంగా టెలిగ్రామ్ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ అవ్వండి. మేము ఏవైతే పోటీ పరీక్షలకు సంబంధించినటువంటి వేరియస్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అది మేము టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.